హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అండి. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నా. మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని అయితే కోరుకుంటున్నా. ఏమైంది? షాపింగ్ మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. నేనేమో యూస్తానా ఊస్తా వెళ్ళినావు మళ్ళా చార్మినార్ వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక కొంచెం అక్క షాపింగ్ ఉంది, పిల్లలది ఉంది, ఇంకా పెట్టుబడి చీరలు అవి తీసుకునేది అయితే ఉంది. సో వెళ్తున్నాము. నిన్న మా నాన్న షాపింగ్ మొత్తం అయితే అయిపోయింది. వద్దు వద్దు వద్దని ఆయనే చేశారు. ఇంకుంది. ఇంకా మా అమ్మమ్మ డబ్బులు ఇచ్చింది పెట్టడానికి, తీసుకోమన్నది. సో అది తీసుకోవాలి. ఇంకా మా అక్క కూడా మా ముగ్గురికి బట్టలు పెడుతుంది. సో అది కూడా ఇచ్చింది. సో పెట్టడానికి అయితే తీసుకోవాలి. పెళ్లి కొడుకు చేసినప్పుడు పెడతారు కదా, అంతే కదా అమ్మి? అవును. నేనైతే నిన్న తీసుకున్నా. నేను మా హస్బెండ్ అయితే తీసుకోలేదు. వాళ్ళు ఈ రోజు అది కూడా కంప్లీట్ చేసేసుకుంటారు. ఇంకా తీసుకున్నాం కానీ మాకు లేట్ అయిపోయింది. ఈ రోజు కొంచెం తొందరగానే వెళ్తున్నాం. తీసుకొని వచ్చేస్తాయి. ఈ రోజు అయితే షాపింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుంటాం. ఇంకా కార్డులు కూడా అది ఒకసారి వెళ్ళి చూసుకొని నా డ్రెస్ దగ్గర కూడా వెళ్ళాలి. డ్రెస్ మళ్ళీ అయిపోవాలి. ఇప్పటికైతే వాళ్ళు చెప్పిన ప్రకారం ఇంకా అక్కడికి వెళ్ళి డైరెక్ట్ వెళ్దాంలే. సో ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాం ఫ్రెండ్స్. చార్మినార్ డే 3. మా నాన్నకు పాటలు వస్తున్నాయి చూడండి. ग्राउंड फ्लोर में है, -1 में है. లిప్ బామ్ పెట్టుకుంటుంది. ఎవరుంటే వాళ్ళకి చూపిస్తాం. మన బ్లాగ్స్ అనేది మనం చేసి చూపించాలి. నిన్న తీసిందిగా అమ్మ నాకు. నీకు తీయడం వస్తే నాకు ఇంత బాధనే ఉండకపోయేది. మరి ఓపిక లేక ముగ్గురు పిల్లల్ని చూసుకోవడమే సరిపోతుంది. ఇంతమంది చూసుకుంటున్నాం. అందరూ ఒక ఆయమ్మలాగా ఆయల్లాగా వీళ్ళు ముగ్గురు పిల్లలు. నా బాధ్యత నాకు ఉంటది కదా తల్లిగా. మమ్మల్ని చంపుతుర్రు ఈ బ్యాగులు మోయ. ఆయన రానంటే రానంటాడు మీ నాన్న. ఈ బ్యాగులు మోయ ఫైనల్ తీసుకెళ్తాం కదా, ఆయన చెప్పింది వింటాం. ఏదైనా మేము మా ముగ్గురిదే నడుస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే కనిపించట్లేదు అంటుంది కదా, సో అందుకే మా అక్క కోసం. చూడండి మా బుజ్జిరాజు పులిరాజు పడుకున్నారు. మా నాన్నగారు ఏదో చేస్తున్నారు ఈడ. మా బావ కార్ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి ఇచ్చి ఈ కార్ అయితే తెచ్చుకున్నాం. సో మా బావగారు కూడా ఫస్ట్ రానన్నారు. నేను ఈ ఒక్కరోజు వస్తే అయిపోద్ది బావ అంటే వస్తున్నారు. ఇంకా చిన్నది అన్నట్టుగా అందరు వెళ్ళి బ్రహ్మాండంగా జరుగుతుంది. అది మాకు మళ్ళీ లిప్ బామ్ పెడుతుంది. రానంటూనే ఉగ్రవాదం లేకుండా తీసుకొచ్చలే షాప్ లో చిన్నది తీసుకున్నా 2 packs. ఇంకా ఇప్పియాలరా? డబ్బులు లేవు ఫ్రెండ్స్, చెప్పండి ఇప్పియమని చెప్పి. డబ్బులు లేవు ఫ్రెండ్స్, డైపర్లు. దొండకాయ, బెండకాయ, నువ్వే నాకు గుండకాయ ఇచ్చేస్తా. డైపర్ ఏముంది? హాయ్ బోలో ఫ్రెండ్స్ కు. హలో హలో హలో. షాపింగ్ ఎవరు మమ్మీ ఆడు ఉన్నది? మీ డాడీ. ఎందుకు పంపించినావు? ప్యాంపర్స్. ఎందుకు ఈ మధ్య తెచ్చుకోలే అక్క? తెచ్చుకోలే, అన్నీ మర్చిపోద్ది కదా. షాపింగ్ జోష్ లో మర్చిపోయినట్టుంది. తొందరగా వెళ్ళిరే ఇక గబగబా మర్చిపోయినట్టుంది. చిన్న ఆయనకు పెద్ద ఆయనకు 2 ఎస్ ఎల్లు ప్రైజులు కూడా చెప్పాలా? బిస్కెట్ లేవు. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ కార్డ్స్ దగ్గరకు అయితే వచ్చిన కొంచెం మ్యాటర్ అది చేంజ్ చేసేది ఉంది. సో ఆయన అయితే బయటికి వెళ్ళి ఉన్నారంట. ఒక 5 minutes అవుతుంది వెయిట్ చేయమంటే వెయిట్ చేస్తున్నాం. సో వాళ్ళైతే వెళ్ళిపోయారు.
ఇక్కడ వెయిట్ చేస్తామన్నారు. ఇక్కడ కార్ ఆపలేము కాబట్టి సో మనం ఇక్కడైతే చూసుకొని మళ్ళీ అటు వెళ్దాము. సో ఇక్కడైతే చూడండి నేనైతే వచ్చేసాను. సో అక్క వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళైతే పిల్లలకి షర్వాని ఇంకా పఠాని అయితే చూస్తున్నారు, కానీ వాళ్ళకైతే ఏది నచ్చలేదు. సో అక్కడి నుంచి అయితే బయటికి అయితే వచ్చేసి నెక్స్ట్ అయితే వీళ్ళ శారీస్ దగ్గరికి అయితే వచ్చారు. చూడండి ఫ్రెండ్స్, శారీస్ అయితే కనబడతా బాగుందండి శారీ. మళ్ళీ వీళ్ళ శారీ షాపింగ్ మొదలైపోయింది ఫ్రెండ్స్, చూస్తూనే ఉన్నారు. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇంకా వీళ్ళు అందరూ అయితే ఇంకా ఏమంటారు గ్రీన్ శారీస్ కోసం అయితే చూస్తున్నారు. రిసెప్షన్కి ఏమంటారు తీసుకుంటే అందరు వేసుకోవచ్చు అని. సో ఇంకా మా అమ్మ అయితే చూస్తున్నారు, ఇంకా నేనైతే వీడియో అయితే తీస్తున్నా. సో మొత్తం గ్రీన్ కలర్సే చూస్తున్నారు వీళ్ళు. సో పిల్లలు అక్కడైతే సతాయిస్తున్నారని బావ వాళ్ళు అయితే అప్పుడే స్టార్ట్ చేశారు. వీళ్ళు మాత్రం వీళ్ళ పని వీళ్ళు చేస్తూనే ఉన్నారు. సో అంతా ఏమంటారు గ్రీన్ కాంబినేషన్లోనే చూస్తున్నారు. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఈ శారీ అయితే సెలెక్ట్ చేశారు మా మదర్. ఎవరి కోసం ఏమిటంటే తెలియదు అని చూడండి. సో ఇదైతే సెలెక్ట్ చేశారని చెప్పాను కదా మా మదర్, మళ్ళీ వేరే శారీ చూసి ఇదైతే వదిలేశారు. సో ఫస్ట్ అయితే ఇది చాలా బాగుందని తీసుకున్నారు, మళ్ళీ తర్వాత వచ్చేసి వేరేది తీసుకున్నారు. సో ఇక్కడైతే వీళ్ళైతే చూస్తూనే ఉన్నారు. సో ఇక్కడైతే ఇవైతే ఫైనల్ చేసుకున్నారు ఫ్రెండ్స్ వీళ్ళైతే. సో ఈ శారీ అయితే చాలా నచ్చింది ఫ్రెండ్స్. ఇదైతే నేనైతే సెలెక్ట్ చేశాను. ఇంకా వేరే శారీస్ కూడా తీసుకున్నారు. సో మా మదర్ తీసుకున్నారు, ఇంకా మా పెద్దమ్మ ఇంకా మా చిన్నమ్మ వాళ్ళకైతే తీసుకున్నారు. సో అవి అయితే చూపించట్లేదు. సో మా మదర్, పెద్దమ్మ, చిన్నమ్మ ముగ్గురికి అయితే ఏమంటారు సేమ్ ఒకటే శారీస్ డిఫరెంట్ కలర్స్లో అయితే తీసుకున్నారు. సో అవైతే చూపించట్లేదు. సో అవి మా పెద్దమ్మ వాళ్ళకి పెట్టాలని. సో ఇదైతే నాకైతే నచ్చి ఇది నేను తీసుకున్నాను. సో ఇంకొకటి 2 తీసుకున్నాం సేమ్. సో ఇక్కడైతే కొంచెం షాపింగ్ అయింది. వీళ్ళు ఇంకా ఛాయలు తాగుతున్నారు. ఛాయలు ఇంకేమైనా స్నాక్స్ అయితే తింటారు అనుకుంటా. నేను చూడండి చిప్స్ తింటుండు. అయితే చూడండి ఫ్రెండ్స్, టీ అయితే తాగుతున్నారు మా మదర్. ఏం చూపియాలి, ఉట్టి ప్యాకెట్ చూపించమంటుండు. టీ తాగేస్తే మళ్ళీ షాపింగ్ అయితే స్టార్ట్ చేస్తాం ఇంకా మళ్ళీ ఇప్పుడు. సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, టీ తాగడం అయిపోయింది, స్నాక్స్ అయితే తినేసి నెక్స్ట్ అయితే ఇక్కడ షాపింగ్ అయితే మొదలు పెట్టేశారు. అక్క అయితే రిసెప్షన్కి తీసుకోలేదు. సో అదే రిసెప్షన్ కోసం అయితే శారీస్ చూస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి మా దాంట్లో ముస్లిమ్స్ దాంట్లో ఏముంటుందంటే పెళ్లి కూతురు నికా రోజు ఏదైతే శారీ వేసుకుంటారో సో అది వచ్చేసి ఆడపిల్లకి ఇచ్చేయాలి. సో మా మదర్ అయితే చెప్పిండే. సో అది ఇవ్వడం ఎందుకు, ఇక్కడ వేరే శారీ అక్క కొనిపించే అంటే, సో అందుకోసమే ఇక్కడ ఏమంటారు రెడ్ కలర్లో చూస్తున్నారు. సో ఆల్రెడీ నికా కోసం అయితే అక్క తీసుకుంది. సో ఈ శారీ ఇక్కడైతే ఇప్పించేస్తున్నాను. అక్క కూడా అన్నది నువ్వు ఇష్టంగా తీసుకున్నావు కదా, నాకు ఆ శారీ ఏమొద్దు కానీ రెడ్ కలర్లో ఇంకొకటి ఇప్పించేసి అంటే సరే అని ఇక్కడైతే చూసి అది కూడా అయితే తీసేసుకున్నాము. ఇక్కడైతే ఇంకా మళ్ళీ ఇంకా పిల్లల షాపింగ్ అయితే మొదలు పెట్టారు వీళ్ళు. షర్వాని ఇంకా కోట్ ప్యాంట్లు అయితే చూస్తున్నారు. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇది కామెంట్ అయితే చేయండి. అయితే చూడండి ఫ్రెండ్స్, నా సూట్ షర్వాని దగ్గరికి అయితే వచ్చినాము. కొంచెం ఫిట్టింగ్ లూజ్ ఉంది. సో 1 hour పడుతుంది అన్నారు. బాబా వాళ్ళు అయితే ఆటోలో కార్ దగ్గరికి వెళ్ళిపోయారు. ఇంకా వీళ్ళకి చిన్న చిన్న షాపింగ్ ఉంది. చిన్న ఆయన నొక్కని ఉంచుకొని ఇక్కడైతే కొంచెం దప్పిగా అవుతుందని షుగర్ కేన్ జ్యూస్ అయితే తాగుతున్నాం. సో ఈ జ్యూస్ అయితే తాగేసి నెక్స్ట్ అయితే మనం షాపింగ్ అయితే కంటిన్యూ చేద్దాం. అయితే చూడండి ఫ్రెండ్స్, చూరి బజార్ అయితే వచ్చేసినామండి. గాజులు అయితే తీసుకుంటున్నాము మా పాప నేనైతే.
సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇంకా వేరే షాప్కి అయితే వచ్చారు. సో అక్కడైతే వీళ్ళకి రేట్ సెట్ కాలేదు. సో తిరిగి వీళ్ళు బడ్జెట్లోనే తీసుకుంటున్నారు. సో ఇక్కడైతే చూడండి, ఇంకా మా మదర్ ఇంకా మా అక్క జోడ అయితే తీసుకుంటున్నారు. సో ఏమంటారు, ఒకటే తీసుకొని ఇంకా వలిమ ఇంకా నికా 2 రోజులు వేసుకునేలాగా. సో అలాగే మా పిన్ని కోసం కూడా తీసుకుంటున్నారు. ఇలా చార్మినార్ వెళ్తున్నామంటే సో నా కోసం కూడా తీసుకో అంటే సో అక్కడైతే వీడియో కాల్ చేసి చూపించి మా పిన్ని కోసం కూడా తీసుకున్నాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, బరీ సామాన్ కోసం ట్రేలు తీసుకుంటున్నాము. वो हल्दी वाले हैं, हल्दी के भी है ना? अरे भाई ये बताओ, हल्दी का बताओ। బరీ అయితే తీసుకోవట్లేదు, ట్రేలు తీసుకుంటున్నాం. బరీ అయితే మనం తీసుకొని పెట్టుకుందామని. हल्दी के देखो सर, ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, చిన్న నేర్చుకుని కూర్చున్నారు. బరీకి కావాల్సిన ట్రేస్ అవన్నీ అయితే తీసుకున్నాము. బరీ అయితే ఇంకా మనం తీసుకుని ప్యాక్ చేసుకుందామని ప్యాకింగ్ ఐటమ్స్ కూడా తీసుకున్నాము. ఇంకా ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాం. ఇంకా ఇంటికేనాయన ఇంకేముంది. ఇక్కడైతే షాపింగ్లు అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇంకా వెళ్ళిపోతున్నాం కార్ దగ్గరికి. సిటీ కాలేజ్ దగ్గర అయితే మా బావ వాళ్ళు ఉన్నారు. సో అక్కడికైతే వెళ్ళిపోయి ఇంటికైతే వెళ్ళిపోదాం మనమైతే. ఫ్రెండ్స్, ఈరోజు షాపింగ్ అయితే అయిపోయింది, ఇంటికైతే వచ్చేసినాము. ఇవైతే ట్రేస్, వీళ్ళైతే మనుషులు. ఏమైతే మా అక్క పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది, చెప్పుకోవటట్టే లేదు. ఇంత చేసి వీళ్ళు అన్నం తెచ్చుకోలే, ఏం చేయాలి, ఇప్పుడు ఏం తినాలి, ఆకలి అవుతుంది. ఆడలు గిడ్డలు నేను చేయలేనమ్మా, ఆ వల్ల కాదు. ఇంకా అవుట్ ఆఫ్ బడ్జెట్ అయిపోయింది ఆడ. నీకు అట్లుంది, బావకు తెమ్మని చెప్పు రాఘవేంద్రకి వెళ్ళి వచ్చేటప్పుడు. ఏం చేస్తున్నావు? వచ్చేసినావా? స్నానం చేసినావా? ఇంకా వీళ్ళ ఆరాటం ఉబ్బు తక్కువ లేక చూసుకుంటున్నారు వీళ్ళు శారీస్. ఇవన్నీ వాళ్ళు కవర్లు సెట్ చేశారు. ఇది బార్డర్ చీరతో నీ గొప్పతనం ఎంత బాగా. ఇది నాకు బార్డర్ బాగా నచ్చింది. ఆ క్లాత్ కూడా చాలా బాగుంది. ఎన్ని సంవత్సరాలన్నా ఏం అవును. తర్వాత చిన్నదాని లేదా కొత్త పెట్టరు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకో చీర, ఇంగ్లీష్ కలర్. చాలా అంటే చాలా బాగుంది. ఎవరిది ఏంటి అనేది అయితే చెప్పట్లేదు. సో మీకు చూపించాలని చూపిస్తున్నాము ఎలా తీసుకున్నారు ఏంటి అనేది. సో ఇక్కడైతే చూడండి, పేస్టల్ గ్రీన్ కలర్. డిసైడ్ చేస్తున్నారు. అది ఫారెన్ నుంచి వస్తున్నారు మా అక్క బ్లౌజ్లకి. ఫారెన్ నుంచి పిలిపించుకుంటున్నారు మా అక్క బ్లౌజ్లు కుట్టించుకోవడానికి. టైలర్ వస్తున్నారు. ఈ చీర ఎవరిదో ఫ్రెండ్స్ చూసుకోండి, తర్వాత చెప్తాడు మా బ్రదర్. నోట్లా పడే మమ్మీ చీరలు, అది ఏమనుకుంటున్నావు? ఇవేంటి మమ్మీ? ఏంటి అవి? అవేమి చూపిస్తావులే. నా పెట్టికోట్స్ లేవు, అవే నీవి. నేను నాయిగా మీవి, నీ వైఫ్ మీ నీ మమ్మీ. చిన్నగా ఉంటుంది. ఇదేమో క్లాత్స్. ఇది లాంచి పైజామా కోసం క్లాత్స్, పెట్టుబడి కోసమే అవి. చలో మీ పెట్టుబడి ఇది చూడండి, ఇది కూడా సూపర్ సారీ. అవును. ఎవరైనా 500 తీసుకుంటారు, ఇక్కడ పోయి అన్ని వేలు తీసుకుంది ఫ్రెండ్స్. మొత్తం ఒక వీడియో తీస్తే అయిపోయింది చీరలది. అట్లా ఏమొద్దులే నువ్వు, నీ ఓవర్ యాక్షన్. చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది ఈ కలర్. పెట్టుబడి చీరనే ఫ్రెండ్స్. 2 తీసుకున్నాం మనం. ఇప్పకుంటేనే ఇట్లా వస్తాయి మేడం. సో ఆ 2 సేమ్.
ఇందులో ఒకటి పెళ్లి సేమ్ డిజైన్, సేమ్ ప్యాటర్న్, సేమ్ మొత్తం ఎవ్రీథింగ్ సేమ్. అది పూలు కూడా సేమ్ అమ్మా. ఆయన చిన్న ఆయన వేసిండు టోపీ. సేమ్ ఫ్రెండ్స్, సేమ్ కూతురికి ఇంకొకటి వేరే వాళ్ళ కోసం తీసుకున్నాం, పేర్లు చెప్పాము. సో ఇవైతే చూడండి, మమ్మీ తీసుకుంటది. ఇవి కూడా సేమ్ డిజైన్, సేమ్ కలర్, 3 శారీస్. ఇంకొకటి ఏది ఉంది, ఇవి తీసుకుంది. అసలు కలర్స్ అయితే సూపర్ కలర్స్ ఇవి. 3 కలర్స్. లుక్ దానికి. ఇవి కూడా 3 సేమ్ ఫ్రెండ్స్. ఇవి కూడా పెట్టుబడి చీరలే. అందులో ఒకటి నచ్చి మా మదర్ తీసుకున్నారు ఒకటి. ఇది మా అక్క మాకు పెడుతుంది కదా, సో ఆ మనీతో తీసుకున్నాం అన్నట్టే. ఇంకా మా అక్క పెట్టేటప్పుడు ఈ శారీ పెడుతుంది. పెట్టుబడి చీర అంటే నా కూతురు నా కోసం తీసుకుంది. ఇవి వేరే అమ్మా, ఇవి వేరే మన కోసం కావాలి. రిలేటివ్స్ లో ఎవరైతే వాళ్ళే డిసైడ్ చేసి ఇచ్చుకోను. అందరికి ఒకే రేంజ్ లో తీసుకున్నాం ఫ్రెండ్స్, మళ్ళీ ఎవరు హట్ కావద్దని. అవును, ఒకే చీర మా మదర్ తీసుకున్నట్టే తీసుకున్నాం చూడండి. ఏం తేడా లేదు, కలర్స్ తేడా. ఈ 2 ఇది ఇంకో శారీ అంట, మా మదర్ తీసుకున్నారు, ఆమెకు నచ్చి. తీసుకుని చూడండి ఫ్రెండ్స్, ఎంత సడా చీర, సడా చీర, సడీ శారీ తెచ్చుకుంది ఫ్రెండ్స్. ఇంకా వీళ్ళ మమ్మీ పెడతా అని డబ్బులు ఇచ్చింది, సో ఆ డబ్బులతో తెచ్చుకుంది. నచ్చింది తెచ్చుకున్నది. ఇంకా అంతే. ఇది పెట్టి మధ్య ఎక్కున్నది. బాగుంది ఫ్రెండ్స్. ఏమైంది, సింపుల్ గా అన్ని మేకలు కాకుండా. అవునవును, నీ ఇష్టంలే, నీకు నచ్చింది నువ్వు 1500 ఫ్రెండ్స్. బ్లౌజ్ ఇదైతే 2 నైట్లు కూడా తెచ్చుకుందంట, పాతకాలం. మోడల్ తెచ్చుకుంది ఫ్రెండ్స్. ఇంకేదో ఒకట్లే, ఇంకా పెళ్ళప్పుడు మీరు తీసుకున్నది ఏం లేదు ఇంకా నీకు. లేపేస్తుంది ఫ్రెండ్స్. ఏదైనా మేము వద్దన్నాం అనుకోండి, వచ్చి టిచ్ అయితే ఇదేంటిది ఫస్ట్ చీర ఉంది కదా నీకు, వర్క్ తీసుకున్నావు కదా. ఏం గిఫ్ట్, చీర ఇది. ఎవరికి? పెట్టుబడికి తీసుకున్నారంట ఫ్రెండ్స్. కోసం తీసుకున్న ఎవరికైనా అయితే మీరు ముందు ప్లెయిన్ తీసుకున్నారు, సింపుల్. నేను ఇక సింపుల్ గా తీసుకున్నా, నాకు ఎందుకో నచ్చింది ఇది. ఫస్ట్ చీరలని చూపించారు, అదే అదే ఇక తీసుకున్నా. ఎవరికనేది అయితే ఇక డిసైడ్ ఏం చేయలేదు. సరే. అవన్నీ సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు తీసుకుని, ఇంకా వేరే ఉన్నాయి కానీ ఇంకా అవి ఏమంటారు బ్యాంగిల్స్ అవన్నీ ఇంకా వేసుకున్నప్పుడే చూడండి. ఇంకా ఓన్లీ శారీస్ వరకు అయితే చూపించాము. సో ఏమంటారు, వీడియో ఎక్కడనే ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా డిన్నర్ అన్నం అయితే వండుకున్నాము, ఇంకా మా బావ కర్రీ తెస్తే తినేసి పడుకుంటాం. ఇంకా మన కార్డ్స్, నా డ్రెస్ ఒకటి ఉంది, ఇక మెడలో కొద్దిగా తీసుకోవాలి. అది ఇంకా ఎక్కడన్నా తీసుకో. చార్మినార్ అయిపోయింది మనకు. చార్మినార్ పోయేది లేదు ఫ్రెండ్స్, మాకే అర్థమైతే. అవును, పిల్లలు ఉన్నాయి, ఇంకున్నాయి ఫ్రెండ్స్. ఇంకా పిల్లలు డైలీ వేరీ ఉన్నాయి, అవి వాళ్ళు తీసుకుంటారు. ఇంకా ఇంకా ఆడోళ్ళు బయటికి వచ్చేది లేకుండా కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా అంతే. ఉన్నాయి ఫ్రెండ్స్, ఫేషియల్స్ అవి చెప్పారు. షాపింగ్ గురించి చెప్తే ఫేషియల్ అంతా అయింది. నువ్వు బయటికి వెళ్ళాలి, ఫేషియల్ మనం మిర్యాలగూడలో కూడా చేయించుకోవచ్చు. ఎవరు ఉన్నారు అక్కడ? పార్లర్స్ లేవా ఏంది? 2-3 రోజుల ముందు చేయించుకుంటారు, ఇప్పటి నుంచి చేసుకుని. చేయించుకోవాలంట 5 days ముందు. సో చూడండి ఫ్రెండ్స్, వీడియో అయితే ఇక్కడనే ఎండ్ చేసేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, మా చీరలు ఎలా ఉన్నాయో మా పెళ్లి షాపింగ్ చార్మినార్ లో అయిపోయింది ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ అయితే చేయండి. మీ లైక్ వల్ల నా వీడియో సజెషన్ అవుతుంది. ఓకే, బాయ్ అండి.